మూడవ రోజు కొన్ని పాఠాలు మీకు వాక్యంలోంచి తెలియచేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. హెడ్డింగ్ ఈ యొక్క రోజు మన యొక్క పాఠం, బైబిల్లో యూదా అనే పేరు కలిగిన వాళ్ళు, బైబిల్లో యూదా అనే పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇది ఈరోజు మనకి చెప్పుకునే పాఠం. ప్రభు ఈ ఉపవాస కూడికల్లో ఈ మాటల సారాంశాన్ని దేవుడు మీకు బోధించునుగాక. ఓకే, ఈ యూదా పత్రిక మీరు ఓపెన్ చేసి మీ బైబిల్ చక్కగా ఆ పత్రిక మీ ముందు పెట్టుకుని చక్కగా చెప్పబడుతున్న మాటలన్నీ కూడా చాలా ఆసక్తిగా దేవుని మాటలు మీరు వింటే తప్పకుండా మీ జీవితంలో కార్యాలు ప్రభు జరిగిస్తాడు. వాక్యం ఎప్పుడు కూడా దేవుడు పంపించిన ఆ ఉద్దేశం నెరవేర్చకుండా తిరిగి మరలా వెనక్కి రాదు. విత్తబడుతున్న ఈ మాటలు ఖచ్చితంగా మీ జీవితంలో ప్రభావితం జరిగించునుగాక. వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పదంటే మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుందట. వాక్కుని పంపి దేవుడు బాగు చేస్తారట. వాక్యానికి అంత వాల్యూ ఇచ్చారు. కాబట్టి మీరు వాక్యం వింటుండగానే సర్వము, ఒక మాటలో చెప్పాలంటే మీకు ప్రయోజనము కలుగునట్లుగా దేవుడు ఉపదేశించునుగాక. ఇప్పుడు యూదా అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో ఎంతమంది ఉన్నారంటే 13 మంది ఉన్నారు. మీరు నోట్ చేసుకోండి, 13 మంది. పాత నిబంధన గ్రంథంలో 6 ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో 6, న్యూ టెస్ట్మెంట్లో 7 ఉన్నారు. మొత్తం 6 + 7 13. ఈ 13 మంది గురించి ఈరోజు మన వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. యేసు నామములో దేవుడు మనతో మాట్లాడునుగాక. నా ఆశ ఈ 13 మంది యోధాల్లో మీరు ఏ టైప్ ఆఫ్ యోధాలుగా ఉన్నారు? ఒక్కసారి మీరు వాక్యం ఏదో రాసుకోవటం ఒక విధంగా మనకు మంచిది, గుర్తుంటుంది. సో ఆ వ్రాసుకున్న వాక్యం, విన్న వాక్యాన్ని మనకి అప్లై చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 13 మందిని మీ ముందు, ఒక్కొక్కరి క్యారెక్టర్ని మీ ముందు పెడతాను. ఒక్కొక్క యూదాను గురించి ఒక్కొక్క మాట చెప్తాను. ఈ 13 మందిలో మీరు ఏ టైప్ ఆఫ్ యోధాలా ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష అనేది చేసుకుంటే నిజంగా ఇక్కడ విత్తబడుతున్న వాక్యం అది మీకు ప్రయోజనకరంగానే మారునుగాక. వాక్యం ఎప్పుడు కూడా సరిచేస్తూనే ఉంటుంది. వాక్యానికి భక్తుడు ఏమని పేరు పెట్టాడంటే అద్దం అన్నాడు. అద్దం దగ్గరికి వెళ్ళినప్పటికీ మన లోపం కనబడుతుందా లేదా? మాట్లాడరేంటి భక్తులు? ఖచ్చితంగా లోపం కనబడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక్కొక్క యూదాను గురించి నేను మీకు పరిచయం చేస్తాను. ఆ యూదా యొక్క జీవితాన్ని, ఆ క్యారెక్టర్, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఒక్కొక్కరిలో ఒక్కొక్క మాట చెప్తాను. అంటే అందరి గురించి పూర్తిగా చెప్తే సమయం సరిపోదు కనుక ఈ కొద్దిసేపు సమయంలో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ బైబిల్ గ్రంథంలో మొట్టమొదట యోధా ఎవరు అనంటే చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 35వ వాక్య భాగాన్ని చదువుదాం. ఫస్ట్ బైబిల్ గ్రంథంలో మొట్టమొదట యోధా అనే పేరు కలిగిన వారు ఎవరు అనంటే ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనెను. ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అనే పేరు పెట్టెను. చాలు. సో ఫస్ట్ వన్, యాకోబు లేయా యొక్క 4వ కుమారుడైన యూదా. మీరు ఇలా రాసుకోవాలి, యాకోబు లేయా యొక్క 4వ కుమారుడైన యూదా. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట మనకి బైబిల్ చదువుతున్నప్పుడు ఫస్ట్ కనిపించే యోధ ఎవరంటే యాకోబు అండ్ లేయా. వారి యొక్క 4వ కుమారుడు యోధా. యాకోబు, లేయా వారి యొక్క పిల్లల గురించి మనం చదువుతూ ఉంటే ఫస్ట్ వన్ ఎవరు వాళ్ళంటే రూబేను, షిమ్యోను,
లేవి, 4వ కుమారుడి పేరు యోధ. సో లేఖనాన్ని మనం వాక్యాన్ని ఒకసారి అన్వయించుకుంటూ అర్థం చేసుకుంటూ చక్కగా దేవుని మాటలు మనం వినగలగాలి. యాకోబు జీవితం మనకు తెలుసు. వాళ్ళ తల్లి లేదా యాకోబు యొక్క భార్య అంటే యూదా యొక్క తల్లి అయిన లేయా గురించి కూడా మనకు తెలుసు. ఒక్క నిమిషం తల్లిదండ్రుల గురించి కూడా మనం ఆలోచిస్తే, ఒకప్పుడు యాకోబు మోసగాడే. దేవుడు యాకోబుని ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా అని దేవుడు దీవెనకరంగా తన స్థితిని మార్చేశాడు. లేయా జీవితాన్ని గురించి కూడా మనం ధ్యానిస్తూ ఉంటే, స్త్రీలందరూ కూడా నన్ను భాగ్యవతి అంటారు. ఎంత అదృష్టం లేయాకి. ఫిజికల్గా ఆమె చూస్తే జబ్బు కళ్ళు కలిగినదే, కానీ ఆమె గురించి స్త్రీలందరూ ఏమంటున్నా తెలుసా? భాగ్యవతి. అందరూ పిలుస్తున్నారంట లేయాని భాగ్యవంతురాలు అని పిలుస్తున్నారట. ఈ తన కుటుంబం యొక్క స్థితిని అంటే ఇటు ప్రక్కన ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే, తన తండ్రి భాగ్యవంతుడిగానే ఉన్నాడు, తన తల్లి కూడా హలో ఇక్కడే ఉన్నారు కదా, తండ్రి భాగ్యవంతుడిగానే ఉన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. లేయా కూడా భాగ్యవంతురాలు. స్త్రీలందరూ నన్ను భాగ్యవంతురాలని పిలుస్తున్నారు. ఇప్పుడు వారి కడుపున పుట్టిన కుమారుడైన యోధా స్థితి కూడా మనం చూస్తే, యోధాకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. నీ మాటకు అందరూ విధేయత చూపిస్తారు. యోధా గోత్రములోంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ప్రియులారా, మనం ఆలోచిస్తూ కొంచెం మనసు పెట్టి దేవుని మాటలు మనం వినగలిగితే, లేయా తనకు బిడ్డలు పుడుతున్నప్పుడు ఒక్కొక్కరు గురించి ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది. పెద్ద కుమారుడు పుట్టాడు, రూబేను పుట్టినప్పుడు ఏమన్నా తెలుసా? యెహోవా నా శ్రమ చూశాడు. నిజమే ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు మనం ఏ శ్రమలో ఉన్నా ఆయన చూసే దేవుడు. నేను బాధలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను అని నన్ను ఎవరూ చూడలేదు అని నువ్వు బాధపడవలసిన పని లేదు. నువ్వు ఏ బాధ ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, లేయా ఒకప్పుడు ద్వేషించబడింది, శ్రమలో ఉన్నది. ఆమె జీవితాన్ని భాగ్యవంతురాలుగా దేవుడు మార్చాడు కదా. దేవుడు నా శ్రమ చూశాడని వాళ్ళ కొడుకుకి ఏమని పేరు పెట్టిందంటే రూబేను. రెండవవాడికి పేరు పెడుతుంది షిమ్యోను. దేవుడు నా మనవి విన్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, కన్నీళ్లు తుడిచేవాడు. ఈ 40 రోజులు నువ్వు చేసుకుంటున్న ప్రార్థన మానక సన్నిధికి చేరునుగాక. మూడవవాడు లేవి. దేవుడు నాకు ఈ కుమారుని ఇచ్చినప్పుడు నా భర్త నన్ను హత్తుకున్నాడని లేవి అని పేరు పెట్టింది. సో 4వవాడికి ఏమని పేరు పెట్టిందంటే యెహోవా నామము స్తుతించబడును గాకని వాడికి యూదా అని పేరు పెట్టింది. యూదా అనే మాటకి అర్థం ఏమిటంటే స్తుతి. ఆమెను చెప్పండి ఒకసారి. ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కదా, ఏ రోజైనా నీ పిల్లల్ని బట్టి లేయవలే ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి స్తుతించావా? హలో, మగపిల్లోడు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, ప్రభా బిడ్డలు లేక ఎంతోమంది అలమటిస్తున్నారు, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రమయ్యా. లేయా చూడండి, ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క పేరు పెడుతూ దేవుని నామం ఘనపరిచేటట్లుగా తన జీవితం ఉంది. చాలామంది పేర్లు పెడతా ఉంటారు పిల్లలకి. ఆ పేర్లు మనకు తిరగవు. పాస్పోర్ట్లో కాదు కదా, ఎయిర్పోర్ట్లో కూడా సరిపోదు ఆ పేర్లు, అంత ఉంటాయి. అలా అంటదన్నమాట. మనకు అర్థం కాదు ఆ పేరు. సో నీ పేరు దేవునికి సంబంధించినట్లుగానే ఉండాలి. ఆ మధ్యకాలంలో భార్యని పిలుస్తున్నాడంట భర్త. మీరు ఇలాంటి బాగా వింటారు. షార్ట్కట్లో పిలుస్తున్నాడంటే చాలామందికి పిల్లల్ని కావచ్చు, భర్తల్ని కావచ్చు, భార్యలను కావచ్చు, షార్ట్కట్లో పిలుస్తూ ఉంటాను. నేను అంటాను, భార్య భర్తలు షార్ట్కట్లో పిలుచుకోకండి అమ్మ. భర్తని షార్ట్కట్లో అసలు పిలవద్దు. ఎందుకు అని అంటే భార్యని పిలుస్తున్నాడంటే ఆయన షార్ట్కట్లో.
బెత్తా 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 అని పిలుస్తున్నాడంట. వాస్తవంగా ఆవిడ పేరేమిటంటే ఎలిజబెత్. ఏమని పిలుస్తున్నాడు మనోడు? బెత్తా బెత్తా. రానే వచ్చింది బెత్త పట్టుకుని రెడీగా. ఆవిడ కూడా తక్కువేటి వాళ్ళ ఆయన్ని పిలుస్తుందంట, నత్త 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 అని పిలుస్తుందట. వాస్తవంగా వాళ్ళ ఆయన పేరేమిటంటే నతానియేలు. ఎంతో షార్ట్కట్లో చూడండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వెళ్తుంటే ఒరే కిట్టు ఇలా రా అన్నది. కిట్టు అంటే వాళ్ళు చిన్నపిల్లోడు ఏమనుకున్నాను. అలా ఆయన పేరు కృష్ణమూర్తి అంట. ఎంత షార్ట్కట్లో కిట్టు. సో ఇక్కడ ఈ తల్లి చూడండి, తన పిల్లలకి పేరు పెడుతూ యెహోవా నామముకి స్తుతి కలగాలి, దేవుని నామానికి మహిమ రావాలి. చక్కని పేరు పెట్టింది. యోధా అంటే స్తుతి. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఏ పరిస్థితుల్లో అయినా. ఇప్పటి వరకు ఎన్నో నీకు ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఇల్లు, స్థితి, ఉద్యోగం, వ్యాపారం, నీకెన్నో ఇచ్చాడు. వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? బైబిల్లో రాయబడింది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామం స్తుతి నొందదగిన దాని. దావీదు రోజుకి 7 సార్లు స్తుతిస్తూ ఉండేవాడండి. వాక్యం అంటుంది, స్తుతి చేయుట యథార్థవంతులకి శోభస్కరం. వాళ్ళకి అందం. మనిషి జీవితంలో దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి, అన్ని వేళలో కూడా, ఏ స్థితిలోనైనా సరే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ పేరులోనే అర్థం స్తుతి. స్తుతిస్తూ ఉండగానే ఎరుకో గోడలు కూలిపోయినట్లు నీ ఎదుట అడ్డొచ్చే ప్రతి గోడ యేసు నామములో తండ్రి తొలగించునుగాక. నీ నోట స్తుతి వినబడితే చాలు, గోడలన్నీ కూలిపోతూ ఉంటాయి. మనం సైలెంట్ ప్లీజ్ అనకూడదు. బోరలు ఊదారంట వాళ్ళు. నీ ఇంటిలో, నీ హృదయంలో ఎప్పుడు స్తుతి. నీవు నిద్ర మేలుకున్నా, లేకపోతే నీ ఇంటిలో సన్నిధి కలిగి ఉన్నా, ప్రార్థిస్తున్న ప్రారంభం నీ నోట స్తుతి రావాలి. పౌలు శీలని బంధించినప్పుడు ఆ బంధకాలు, చెరసాల పునాదులు కదిలిపోవడానికి స్తుతే కదండి కారణం. ఆ పేర్లు అంత అర్థం ఉంది. సరే, ఇప్పుడు ఈ యూదా గురించి ఒక మాట మనం నేర్చుకుందాం. 4వ కుమారుడు యాకోబు, లేయక 4వ కుమారుడు యూదా. ఈ పేరుకి అర్థం స్తుతించుట. ఈ యూదాలో ఉన్న ఒక మంచి లక్షణం, చాలా క్వాలిటీస్ ఉన్నాయి, కానీ అవన్నీ చెప్తే 13 మంది యూదాల గురించి మనం నేర్చుకోలేము. 13 మంది గురించి 13 రోజులు చెప్తే ఇప్పుడు యోధా పత్రిక ఎప్పుడవుతుంది? అందుకని ఈరోజు బైబిల్లో ఉన్న 13 మంది యూదాల గురించి చెప్తాను. సో ఈ ఇతనిలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఈరోజు నీలో కూడా కలగాలి. చూద్దామా? ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 26, 27 వాక్యాలు చదువుగా విందాం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 26, 27 వాక్యాలు చదువుగా విందాం. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వారి మరణాన్ని దాచిపెట్టుట వలన ఏం ప్రయోజనం? వాడిని చంపితే మనకేంటి లాభం? కంటిన్యూస్. ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయుదుము రండి. ఓకే, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. వాడు మన సహోదరి, మన రక్త సంబంధి కదా. వాడికి హాని ఏమి చేయరాదు, వాడికి హాని ఏమి చెయ్యకూడదు, హాని ఏమి చేయకూడదు. తన సహోదరులతో చెప్పినప్పుడు తన సహోదరులు సమ్మతించారు ఆ మాట. సో సింపుల్గా చెప్తున్నాను, హాని చేయటానికి ఒప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే హాని చేసే వాళ్ళని ఆపేశాడు. ఇది యోధాలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ. ఈరోజు ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను మీతో మాట్లాడుతున్నాను. వాస్తవంగా ఆ స్టోరీ మీకు తెలుసు కదా. యాకోబు 12 మంది కుమారులు, అందులో 11వ వాడు యోసేపు. కలలు అద్భుతంగా దేవుడు అతనికి ఇచ్చాడు కృపగా. కలలు దేవుడు తన జీవితం ఏమై ఉన్నదో ముందుగానే కలల ద్వారా చెప్పినాడు. ఆశ్చర్యం ఏమిటంటే, వాళ్ళ తండ్రి విచిత్రమైన వస్త్రాన్ని కుట్టిస్తే
ఆ వస్త్రాన్ని కుట్టించిన ఆ వస్త్రాన్ని వేసుకున్నాడు. రే వస్తున్నాడు, రే కలలు రాకమాడు వస్తున్నాడని సొంత అన్నలే యోసేపు మీద పగ సాధించారంట, అసూయపడ్డారంట, మరీ ఎక్కువగా అసూయపడ్డారు, మరీ ఎక్కువగా పగ సాధించారట. వాళ్ళ నాన్న వీళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కుందామని పంపించాడు. వెళ్ళినప్పుడు ఇతడు వాళ్ళకు యోగక్షేమాలు కనుక్కుందామని వెళ్ళాడు యోసేపు. వరే వస్తున్నాడు రే కలలు కనుక్కునేవాడు వస్తున్నాడు అని పట్టుకుని నీళ్లు లేని గుంటలో పడేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పెద్దన్న రూబేన్ చూశాడు, ఒరే ఎందుకురా చంపడం అన్నారు. తర్వాత యూదా చూశాడు, వద్దురే నాన్న వీడిని చంపితే మనకేంటి ప్రయోజనం, వద్దు చంపొద్దు, అవసరమైతే మిథ్యానీలకు అమ్మేయాలి కానీ మీరు మాత్రం చంపొద్దు, ఆ రక్తాపరాధం మన మీద వద్దు. నిజంగా హాని చేస్తున్న వాళ్ళకి అడ్డుపడ్డాడు, ఆపేశాడు, ఆ హాని చేయకుండా ఆపేశాడు. ఈరోజు నా ఆలోచన, మీ ఆలోచన, పరిశుద్ధాత్ముడు మనందరి ఆలోచన ఒక్కటిగా మార్చి సమాజానికి సంఘానికి మనం నిజమైన యోధావలే ఉంటే మనం ఎక్కడున్నా మన ద్వారా హాని కలగకుండా కాపాడబడుదుముగాక, సమాజము కాపాడబడునుగాక, సంఘము కాపాడబడునుగాక, కుటుంబాలు కాపాడబడునుగాక. యూదాలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఒకటే చెప్తున్నాను, ఏ హాని కలగకుండా తన సహోదరుని కాపాడాడు. ఈ మాట మనకు అప్లై చేసుకుందాం. మరి నువ్వు కాపాడగలుగుతున్నావా నీ సహోదరుల్ని? ఎంతమంది అగ్నికి ఆహుతైపోతున్నారండి, ఎంతమంది వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారండి, ఎంతమంది భక్తిలో చల్లారిపోతున్నారండి. వాళ్ళని కాపాడే బాధ్యత మంది కాదా? నశించిపోతున్న వాళ్ళని కాపాడటం మంది కాదా బాధ్యత? ఈరోజు మనం ఆలోచిద్దాం, మన ద్వారా ఏ హాని కలగకూడదు ఎవరికి. ఆ విధంగా యోధా వలె అడ్డుపడి దేవుని కోసం ఈ చివరి దినాల్లో ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. చేతులెత్తి ఒక్కసారి ఆమేనని చెప్పండి. లోకంలో సామెత ఉంది, లోకంలో సామెత ఉంది, కూసే గాడిదొచ్చి, ప్రస్తుతం జరుగుతున్నది అదే. అనేకులు ఆత్మీయ స్థితిని భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. పద్దాక ప్రార్థన ఏట్రా, 40 రోజులు ఏట్రా, ఆయనకి పని లేదు నీకు పని లేదా? యేసు రక్తమే జయం, దేవుడికి స్తోత్రం. మీరు మంచోళ్ళే, ప్రస్తుతం జరుగుతుంది అదే. ఆత్మీయ స్థితిలో చాలామంది వీళ్ళు త్రొట్టిల్లిపోతున్నారు కదా, వీళ్ళని నడిపిద్దాం, వీళ్ళని అలాగ వెళ్ళకుండా ఆపుదాం అనేవాళ్ళు ఇలాంటి యోధాలు కనిపించట్లేదు. ఆ గోతిలో పడిపోయిన ఆ వ్యక్తిని తీసి అన్ని విధాలుగా ప్రయాసపడి కాపాడటానికి ప్రయత్నించాడు. ఈరోజు మరి ఆ నరకం అనే గోతిలోకి ఎంతోమంది వెళ్ళిపోతుంటే కాపాడే యోధాగా నువ్వెందుకు కాకూడదు? ఈ యోధా నువ్వెందుకు కాకూడదు అని అడుగుతున్నాను నేను. ప్రభా, నేను ఈ యోధాలా ఉంటానయ్యా, అడ్డుపడతానయ్యా, ఒక సహోదర భావం కలిగి హాని కలగకుండా వాడిని కాపాడే బాధ్యత నాది అని ఒక నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే నీ ద్వారా నీ వీధిని దేవుడు రక్షించునుగాక. గట్టిగా ఒకసారి ఆమెను చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆమెనని. కయీను అలా లేడు, సొంత తమ్ముడికే హాని చేశాడు, సొంత తమ్ముడినే చంపేశాడు. ఎంత క్రూరత్వంతో సమాజం ఉంది ఈ రోజుల్లో. మనము నిజమైన యోధాలు, ఇలాగా ఆపదలో ఉన్నవాళ్ళు లేకపోతే హానికి వెళ్ళిపోతున్న వారిని కాపాడేటట్లుగా ఉంటే దేవుని కోసం ఒక సాక్షిగా మనం బ్రతుకుతాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. చూడండి, బైబిల్లో దీనికి సంబంధించిన మాట మీకు చెప్తారు. మంచి విషయాల్లో మనం ఆసక్తి చూపితే అసలు మనకి హాని చేసేవాడే లేడంటండి.
మంచి విషయాల్లో మనం ఆసక్తి చూపాలి. ఒక వ్యక్తిని పాపంలోంచి తప్పించడం అది ఎంత మంచి విషయం. అది ఎవరు చేయలేరు, ఒక క్రైస్తవుడిగా నువ్వు చేయగలవు. నీ తోటి వాళ్ళు, లేదా నీ ఇంటి వారు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులు కాపాడబడాలి, ఆ భారం నీలో ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది యొక్క లోక సంబంధంగానే సాగిపోతుంది క్రైస్తవ్యం. ఎట్లాగో మీకు చెప్తాను. ఒకసారి చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. అటు ప్రాణహాని చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పుకోవాలంటే తమకు తామే హాని చేసుకుంటున్నారు. చాలామంది యవనస్తులు చూడండి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల ఎంత నష్టం, అది వాళ్ళకి వాళ్ళే హాని చేసుకుంటున్నారు. సో చాలామంది యూత్ బాగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. సో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సహోదరిగా నువ్వు నిజమైన యోధావైతే గోతులోకి వెళ్ళిపోతున్న వాడిని, హానిలోకి వెళ్ళిపోతున్న వాడిని కాపాడే బాధ్యత నీదే. నీ ప్రార్థన సహాయం కావచ్చు, నీ కన్నీళ్ళు కావచ్చు, నువ్వు ఏ విధంగా అయినా సరే ప్రయత్నించు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. సహాయము కలుగును గాక. ఆ మధ్యకాలంలో హాని అంటే గుర్తొచ్చింది నాకు. అత్త కోడలు ఎప్పుడు కూడా నేను ఇలా ఉండాలనుకుంటాను, ఉంటే నయోమి రూతిలా ఉండాలి. ఆ సహోదరి చెప్తూ చాలా వేదనతో బాధపడుతూ, అయ్యా ప్రార్థించండి అన్నా అని చెప్పారు. చాలా రోజులు కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు. గర్భఫలం లేదు వాళ్ళకి. ప్రార్థన చేసుకోగా దేవుడు కనికరించి ఒక వివాహమైన 3 ఇయర్స్కి కన్సీవ్ అయ్యింది ఆమె. గర్భఫలం విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. సంతు లేని వాడిని ఇల్లాలుగా, కుమారుల సంతోషంగా తల్లిగా చేస్తానన్న మాట ఆమె జీవితంలో నెరవేర్చాడు. 2 నెలలు గడిచింది, ఇక 3వ నెలలోకి ఎంటర్ అయింది. అత్తగారు కోడలికి వాస్తవంగా కూతురులాగా చూసుకోవాలి. అరే నా కొడుకే కదా, పిల్లలు లేక 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు కదా, ఇప్పుడు ఈ సమయాల్లో కోడలి పిల్లకి ఎవరు లేరు కదా, నేనే చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకుని ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారింటికి పంపిద్దాం అని అత్తకు ఉండవలసిన ఆ మనసు లేక, కూతురుల మీద ప్రేమ మమకారాలు ఎక్కువై, కొడుకు కోడల మీద అంత ప్రేమ మమకారాలు చూపక కోడల పిల్లని పద్దాక ఎన్నో పనులు చేపించిందంట, ఎక్కువ పనులు చేపించిందంట, రెస్ట్ లేకుండా. నెలలు నిండుతూ ఉన్నాయి, నెలలో ఎంటర్ అవుతున్నాయి. 2వ నెల అయిపోయింది, 3వ నెల అయిపోయింది, 4వ నెల వచ్చింది. పనులు భారం ఆ మొక్కరితే. అత్తమ్మగారికి వండి పెట్టాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంటోళ్ళకి చూసుకోవాలి, బంధువులు వస్తే చక్క పెట్టుకోవాలి. ఈ రెస్ట్ లేకపోవడం వల్ల లోపల ఉన్న ఆ బేబీ బాగా నలిగిపోయి చాలా ఇబ్బంది అయ్యి, ఓ మాటలో చెప్పాలంటే కన్సీవ్ అయిన ఆమె అబార్షన్ చేయించుకోవాల్సిన పరిస్థితి, లోపల బేబీ చనిపోయిందంటండి. సో ఈ విషయం తెలిసిన తర్వాత మేము మామూలుగా వెళ్ళి, ఎందుకు ఎట్లా జరిగిందంటే అన్నయ్య అని ఏడుస్తూ, వాస్తవంగా నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను, కానీ మా అత్తమ్మ పెట్టిన టార్చర్, నాకు అసలు రెస్ట్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది అని నిజంగా అది వింటేనే నేను షాక్ అయ్యాను. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా సమాజంలో అనిపించింది నాకు. కాబట్టి ప్రస్తుతం చాలామంది తోటి వాళ్ళకి హాని చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సొంత అన్నలే కదా యోసేపుకి హాని చేస్తున్న ఆ టైంలో యోధా ఆ సమయానికి అలా వచ్చి వెంటనే అతన్ని తప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈరోజు నీ తోటి సహోదరుడు ఆపదలో ఉంటే ఖచ్చితంగా నువ్వు తప్పించే ప్రయత్నం చేయి. అప్పుడే నువ్వు నిజమైన యోధాగా వాడబడతావు. యేసయ్య అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్పండి. రైట్, ఇక 2వ సందర్భాలకి వెళ్ళటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. సెకండ్ వన్, బైబిల్లో 2వ యోధా అనే పేరు కలిగిన వ్యక్తిని గురించి కూడా పరిచయం చేస్తాను. చదవండి ఎజ్రా పుస్తకం
మొదటి అధ్యాయం 5వ వాక్య భాగం. ఎజ్రా పుస్తకం మొదటి అధ్యాయం 5వ వాక్య భాగాన్ని మనం చూస్తే, అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీల పెద్దలను, యాజకులను, లేవీయులను, ఎవరెవరి మనసు దేవుడు ప్రేరేపించునో వారందరూ వారితో కూడా కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. చూడండి, అక్కడ ఒక మాట ఇలా రాయబడి ఉంది. యూదా పెద్దలను, బెన్యామీని పెద్దలను, యాజకులు, లేవీలను, ఇలా కొంతమందిని గురించి మాట్లాడుతూ దేవుని మందిరాన్ని కట్టడానికి కొంతమంది అక్కడ ముందుకు వచ్చారు. సో రెండవది ఏమిటంటే, లేవీలలో ఒకడైన యోధా, లేవీలలో ఒకడు ఆ దేవుని మందిరాలు కట్టడానికి ఆ సందర్భాలు మనం చూస్తే కొంతమంది వచ్చారు అక్కడ మందిరం కట్టడానికి ప్రయాణమై. ఆ ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం చదివితే దేవుని మందిరాలు కట్టడానికి పరిచర్య చేయడానికి కొంతమంది వచ్చారు. అందులో యూదా లేవీలలో ఒకడు వచ్చాడు, లేవీల్లో ఒకడైన యోధా. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు కూడా మందిరాలుగా కట్టబడాలి. లేవీల యొక్క బాధ్యతలు చాలా ఉన్నాయి. అందులో వాళ్ళు మందసాన్ని మోసే పనిలో ఎక్కువగా ఉండేవారు. ఈ యూదా లేవీల్లో ఒకడు. లేవి అనే మాటకి అర్థమే హత్తుకొనుట అని అర్థం, దేవుణ్ణి హత్తుకోవటం. కాబట్టి ఇలాగా మన ఆత్మీయ జీవితాలు ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్, ఇప్పుడున్న సిచ్యువేషన్, ప్రజల యొక్క స్థితి చూస్తే హత్తుకునే వాళ్ళ సంఖ్య తక్కువ, అంటున్నట్టు ఉండేవాళ్ళ సంఖ్య ఎక్కువ. అవునంటారా కాదంటారా? హత్తుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, అంటున్నట్టుగా ఉండేవాళ్ళ సంఖ్య ఎక్కువ కనబడుతుంది సంఘంలో. ఈ యూదా ఎవరంటే లేవీల్లో ఒకడు. ఇక అతని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి రాయలేదు, లేవీల్లో ఒకడంతే. సో ఆయన యొక్క పేరుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లేవి అంటే హత్తుకోవటం. సో దేవుని మందిరాలు కట్టడానికి ఆయన కూడా ప్రయాణమే వెళ్ళాడట. సో ఇలాంటి భారాన్ని కూడా దేవుడు మీకు దయచేయునుగాక. చూడండి, ఆమేనని చెప్పండి. మన ప్రాంతాల్లో ఎక్కడ మన షమ్మ బ్రాంచెస్ కట్టినా, ఎక్కడ కట్టినా, సో ఇక్కడ కడితే బ్రాంచ్లో వచ్చి పరిచర్య చేస్తూ ఉంటారు. సో బ్రాంచీలో చేస్తే ఇక్కడ వాళ్ళు వెళ్ళి బ్రాంచీలో పరిచర్య చేస్తూ ఉంటారు. మందిరాలు కట్టడం విషయంలో చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారండి. ఈ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. గుడ్. సో ముందుకు వెళ్ళిపోతాను. మూడవ యోధా, బైబిల్లో ఉన్న మూడవ యోధాను గురించి నేర్చుకుందాం. ఎజ్రా పుస్తకం 10వ అధ్యాయం 10వ వచనం 23వ వచనం కలిపి చదువుకుందాం. ఎజ్రా పుస్తకం 10వ అధ్యాయం 10వ వచనం 23వ వచనం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా, నేను మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేశారు. 23వ వచనం. లేవీయులలో యోజాబాదు, షిమి, కెలీతా అను కెలయ, పెతహయ, యూదా. చాలు, టిక్ చేసుకోండి అక్కడ. ఈ 2 వచనాలు మీకు ఎందుకు చదివించానంటే ఈ యోధ ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. సో మూడవది, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వాడిలో ఒకడైన యోధ. అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఒకడైన యోధ. సో పేరు యోధే, సో వాళ్ళ క్యారెక్టర్స్ వేరుమాట. సో మూడో వాళ్ళు ఎవరంటే అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నిజమే, ప్రస్తుత కాలంలో చాలామంది దేవుని బిడ్డలు అన్యుల వివాహాలు జరిగిపోతున్నాయి. క్రైస్తవ్యంలో అన్యుల వివాహాలు జరగకూడదు, వాక్య ప్రకారంగానే జరగాలి.
ఈరోజు మీ కుటుంబాల్లో కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మా ఇంటిలో మేము నిన్ను అంగీకరించాం, నిన్ను వెంబడిస్తున్నాం. విశ్వాసి అవిశ్వాసితో ఎక్కడ పొత్తు? చీకటికి వెలుగుకు ఎక్కడ పొత్తు? కాబట్టి అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వాళ్ళలో ఒక్కడిగా మిగిలిపోయిన యోధాలాగా మేము ఉండకూడదయ్యా. మా ఫ్యామిలీ అలా ఉండకూడదయ్యా. తప్పకుండా క్రైస్తవ సంబంధాలు తీసుకురాగలిగిన శక్తి ఆయనకు ఉంది. మా ఇంట్లో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మేము 4 పిల్లలు, మా తల్లిదండ్రులకి 2 అక్కలకి, అంటే ముందు పిల్లలుగా దేవుడిని మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత తల్లిదండ్రులు దేవుడు అంటే అభిమానం కలిగింది. సో నేను సేవలోకి వచ్చిన తర్వాత మా తల్లి బాప్తీసం తీసుకున్నారు. ముందు పిల్లలుగా మేము రక్షించబడినప్పుడు మా అక్కోళ్ళకి పెళ్లి సంబంధాలు చూడటానికి నాన్నగారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకటే చెప్పారు మా పెద్దక్క కానీ లాస్ట్ అక్క కానీ, నాన్నగారు మేము దేవుళ్ళలోకి వెళ్ళాం, బాప్తీసం తీసుకున్నాం, ఖచ్చితంగా మీరు ఏ సంబంధమైనా చూడండి, అయితే క్రైస్తవ సంబంధమే తీసుకురండి. మీరు చెప్పినట్లుగానే చేసుకోవడానికి మేము ఇష్టం. మేము దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని యొక్క వివాహం జరిగితేనే మాకు క్షేమం. బాప్తీసం తీసుకున్న తర్వాత మరలా విగ్రహ సంబంధమైన ఆ వివాహాలు జరగకూడదు. సో అలా నిలబడిపోయారు వాళ్ళు. మా నాన్నగారు కూడా అలాగే ప్రయత్నం చేశారు. ఆ 2 అక్కలకి కూడా క్రైస్తవ వివాహాలే మా ఇంట్లో దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. సో మీ గృహాల్లో కూడా అన్యుల వివాహం జరగకూడదు. సో ఈయన పేరు యోధే, పేరు స్తుతించేవాడే, కానీ అన్యుల వివాహం చేసుకున్నాడు. ఎజ్రా వాళ్ళని హెచ్చరించాడు అక్కడ. ఈరోజు మీరు ఆలోచించండి, మీ గృహాల్లో ఎట్టి పరిస్థితుల్లో అన్యుల వివాహాలు జరగకూడదు అని ప్రార్థన చేయండి. చాలా చోట్ల బాప్తిస్మాలు తీసుకున్న తర్వాత కూడా ఏం చేస్తాం పాస్టర్ గారు, ఏం చేయమంటారు పాస్టర్ గారు, మా ఇంటోళ్ళు మారలేదు. పెళ్ళి కొడుకు ఒప్పుకోనంటున్నాడండి. పెళ్ళి కూతురుగా నువ్వు అనాలి, నేను ఒప్పుకోనంటే ఎంత బాగుంటుంది. సో సిద్ధపడాలి ఖచ్చితంగా. చాలా చాలా చోట్ల నేను చూసినాను, క్రిస్టియన్స్ రక్షించబడిన వాళ్ళు కూడా సోషల్ మ్యారేజ్ చేసుకుంటాం. మరలా నాకు కార్డు ఇచ్చి పాస్టర్ గారు మీరు కూడా రండి. ఆలోచించండి, అట్లా జరగకూడదు. ఇలాంటి యోధాలుగా మన కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఉండకూడదు. ప్రభు వాళ్ళకి మారు మనసు ఇచ్చునుగాక. గుడ్. 4వ నెంబర్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే 13వ సంఖ్య రాదు. దేవుడికి స్తోత్రం. చెప్దాం ఒకసారి హల్లెలూయా చెప్దామా? గుడ్. 4వ యోధ, నెహెమ్యా పుస్తకం 12వ అధ్యాయం 8వ వాక్య భాగం. నెహెమ్యా పుస్తకం 12వ అధ్యాయం 8వ వాక్య భాగం. లేవీయులలో యేషవా, బిన్నూయి, మైకు అక్క, కద్మియేలు, షెరబ్యా, యోదా, స్తోత్రాది సేవా విషయంలో. యోధా అనే మాట అక్కడ మీరు టిక్ చేసుకోండి, నేను చెప్తాను, రాసుకోండి. జెరుబ్బాబేలుతో కూడా చెర నుండి తిరిగి వచ్చిన వారిలో ఒకడైన యోధ. మరలా చెప్తాను, జెరుబ్బాబేలుతో కూడా చెరలో నుండి తిరిగి వచ్చిన వారిలో ఒకడైన యోధ. వన్స్ అగైన్, జెరుబ్బాబేలుతో కూడా చెర నుండి తిరిగి వచ్చిన వారిలో ఒకడైన యోధ. చాలామంది చెరగా, కొంతమంది కొనుపోబడ్డారు, చెరగా తీసుకుని పోయాడు. అయితే చెరగా వెళ్ళిపోయిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ళలో ఒకడున్నాడు యోధ. చెర అంటే పాపం, బానిసత్వం. ఈరోజు చాలామంది ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారే కానీ తిరిగి మరలా రావటం లేదు. ఒకసారి విడిచి వచ్చిన పాపానికి మరలా అటువైపు వెళ్ళిపోతున్నారు కానీ దాన్ని విడిచిపెట్టి దేవుని కోసం సాక్షిగా బ్రతుకుదాం అనే తీర్మానాలు, మంచి మనస్సాక్షి చాలామందిలో కనిపించడం లేదు. ఒకరోజు
విడిచి వచ్చిన ఆ హ్యాబిట్, అది డ్రింకింగ్ కావచ్చు, అది వ్యసనం కావచ్చు, ఏదైనా సరే అది చెర అనేది ఒక పాపం. దాన్ని విడిచి వచ్చివేసేటట్లుగా మనం ఉండాలి. కానీ ఏది విడిచి వచ్చామో మరలా అటువైపుకు మనం వెళ్ళకూడదు. ఈరోజు మీరు ఈ విధంగా ఉన్నారో లేదో ఒకసారి ప్రశ్నించుకుందాం. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఓకే, 5th వన్, ఐదవ యోధ. నెహెమ్యా పుస్తకం 11వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూద్దాం. నెహెమ్యా పుస్తకం 11:9. జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. ఓకే. పెనుయా కుమారుడైన యోధ పట్టణం మీద రెండవ అధికారిగా ఉండెను. చాలు. 5వది నేను చెప్తాను, నోట్ చేసుకోండి. నెహెమ్యా కాలంలో యెరూషలేమునకు ప్రధానుడగు ఒక బెన్యామీనీయుడు అయిన యోధ. వన్స్ అగైన్, నెహెమ్యా కాలంలో యెరూషలేముకు ప్రధానుడగు ఒక బెన్యామీనుడైన యోధ. గుడ్, ఒక బెన్యామీనుడైన యోధ. సో ఈ సందర్భంలో మనం చూస్తే నెహెమ్యా కాలంలో యెరూషలేముకు ప్రధానుడు. ఇప్పుడు చాలామంది ఉంటారు, క్లాస్లో చాలామంది ఉంటారు, సంఘంలో కూడా చాలామంది ఉంటారు, ఇంట్లో కూడా చాలామంది ఉంటారు. అయితే అందులో ప్రధానమైన వ్యక్తులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే సంఘములో స్తంభాలుగా ఎంచబడిన పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళ ముగ్గురు మెయిన్ సంఘానికి స్తంభాలంట వాళ్ళు. అలాగే ఇక్కడ నెహెమ్యా కాలంలో యెరూషలేములో ప్రధానుడుగా ఎంచబడిన ఒక వ్యక్తి యోధ. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో దేవుని మందిరంలో మనకు ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. సో నీవు ఏదో వచ్చాము, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నట్లే కాకుండా దేవుని దృష్టిలో నీవు ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉండాలి. అది నా ప్రార్థన. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. దేవుని దృష్టిలో నీవు ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ప్రేయర్ ప్రారంభించాం. ప్రార్థన ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన కూడికలో ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది. సో ఇక్కడ మనం కూర్చున్నాం, చాలామంది దూరంలో ఉన్న వాళ్ళు కూడా వినడానికే కదా ఈ ప్రయాస. సో ఈ ప్రోగ్రాం చేయటానికి ఆ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు కావచ్చు, కెమెరా ఆపరేట్ చేసేవాళ్ళు ఇంపార్టెంట్. ఖచ్చితంగా వాళ్ళు దేవుని పనికి ఉపయోగపడాలి. సో పాటలు పాడుతున్నాం, వాయిద్యాలు వాయించడానికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉండాలి. పాటలు పాడేవాళ్ళు, సువార్త చేసేవాళ్ళు, ప్రార్థించే గుంపు, పరిచర్యకి అన్ని విధాలుగా తోడ్పడేవాళ్ళు, నీవు అలాగ ప్రధానమైన వ్యక్తిగా సంఘానికి ఉపయోగకరంగా మార్చబడదువుగాక. గుడ్. 6వది నెహెమ్యా పుస్తకం 12వ అధ్యాయం 34వ వచనం. నెహెమ్యా పుస్తకం 12వ అధ్యాయం 34వ వచనం. 6వ యోధ. యోదాయు, బెన్యామీనును, షమాయాయు, ఇర్మియాయు అనువారు పోయిరి. చూడండి, ఇక్కడ ఇది కూడా చెప్తాను, చదువుకోండి, నోట్ చేసుకోండి. నెహెమ్యా కాలంలో ప్రాకారములను ప్రతిష్ఠించిన వారిలో ఒకడైన యోధ. సో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా కాలంలో ప్రాకారాలన్నీ పడగొట్టేశారు. ఆ యెరూషలేము ప్రాకారాలు మరలా తిరిగి యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా మనం కట్టుటకు పూనుకుందాము రండి అని పిలిచాడు. సో వాళ్ళందరిని ఎంకరేజ్ చేశాడు. అందులో ప్రాకారాలని ప్రతిష్ఠ చేయటానికి, కట్టడానికి ఈ యోధా కూడా దేవుని పనిలో వాడబడుతూ వచ్చాడు. నీ ఆత్మీయ జీవితం ఇలా ఉండాలని నా ప్రార్థన, నా ఆశ. పడిపోయిన ప్రాకారాలని మరలా కట్టడానికి,
ఎంతోమంది ఒకప్పుడు చాలామంది చెప్తుంటారు, అయ్యా వీళ్ళు చాలా మంచి భక్తిలో ఉండేవారయ్యా, డ్రమ్ కొట్టేవారయ్యా, వాయిద్యాలు వాయించేవారయ్యా, మందిరంలో పట్టాలు వేసేవారయ్యా, ఎంతో ఉజ్జీవంగా ఉండేవారయ్యా, సడన్గా మరి ఏమైందో తెలియదు, దేవునికి దూరం అయిపోయారే, మందిరానికి రావట్లేదయ్యా, చాలా చోట్లకి మేము వెళుతుంటే చెప్తా ఉంటారు. సో అక్కడ ఏ ప్రాబ్లం జరిగిందో తెలియదు. ఒకప్పుడు చేసేవాళ్ళే, ఒకప్పుడు ముందుండేవాళ్ళే సడన్గా అలా మిస్ అయిపోతే ఇప్పుడు అలా పడిపోయిన వాళ్ళని తిరిగి మరలా కట్టే బాధ్యత మందే. యాకోబు పత్రికలో ఏమని చెప్పాడో తెలుసా? ఒక వ్యక్తి దేవుడి నుంచి తప్పిపోతే మరలా మంచి దారికి మనం తీసుకురావాలని దేవుడు ఇలాంటి వ్యక్తులుగా, ప్రాకారాలని ప్రతిష్ఠించే వ్యక్తులుగా మనల్ని దేవుని సన్నిధిలో వాడుకొనుగాక. సో ఇది ఈ విధంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ 6 గురించి ఒకసారి మీకు చెప్పాను. ఒక్కసారి మీరు విన్నదాన్ని ఒకసారి తిరిగి నాకు చెప్తే మీకు ఎంతవరకు అర్థమైందో డీమైండర్ అర్థమైందో నాకు అర్థమవుతుంది. ఓకే, చెప్పండి. ఫస్ట్ వన్, బైబిల్లో మొట్టమొదటి యోధా ఎవరు? యాకోబు, లేయా యొక్క 4వ కుమారుడు. సో ఇతని యొక్క క్వాలిటీ ఏంటి అంటే హాని కలగకుండా కాపాడేవాడు కదా, తన సహోదరుని కాపాడాడు. 2, లేవీల్లో ఒకడు, లేవి అంటే హత్తుకోవటం. 3, అన్య స్త్రీల్ని పెళ్లి చేసుకున్న వారిలో ఒకడు. 4th వన్, జెరుబ్బాబేలు చెరలో నుండి తిరిగి వచ్చిన వాళ్ళలో ఒకడు. 5th వన్, నెహెమ్యా కాలంలో యెరూషలేమునకు ప్రధానుడు, బెన్యామీనుడైన యోధా అయిన ఒకడు. 6వది, నెహెమ్యా కాలంలో ప్రాకారములను ప్రతిష్ఠించిన ప్రధానులో ఒకడు. కాబట్టి ఈ 6గురిలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో తీర్మానం చేసుకో. యేసు నామములో కృప అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. ప్రాకారములను ఇప్పుడు మీరు బూస్ట్ అవ్వాలి. దాటించితివి ప్రార్థన వినేడి పావనమూర్తివి. 1 2 3, ప్రాకారములను ప్రార్థన వినేడి పావన పరిశుద్ధులతో నన్ను నిలిపితి. నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి. నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవన యాత్రలో పరమరాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర నీకేనయా, నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము. పాడలందరూ. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలము పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నూతన బలము నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. నీ స్తోత్ర గీతం నీకేనయా, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా.
నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, నీకేనయ్యా. హల్లెలూయా. మధ్య మధ్యలో అలా బూస్ట్ ఉంటే కొంచెం మీరు యాక్టివ్గా ఉంటారని, లేకపోతే బోర్ కొడుతుంది. హల్లెలూయా. రైట్. 7వ వ్యక్తి, ఇది క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలు ఎంతమంది? 6 వచ్చేసారు. ఇది కంటిన్యూగా చేసేసుకోండి. 7వ వ్యక్తి, కొత్త నిబంధన చిన్న పక్కన పెట్టుకుని 7వ వ్యక్తి లూకా సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 3:30. లేవి సిమ్యోనును యోదాకు, యోదా యోసేపునకు, యోసేపు యెహోనాముకు. లూకా సువార్త 3:30. యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలేయాకు. లేవి షిమ్యోను, యోదాకు, యోదా యోసేపు. ఓకే, వీళ్ళందరూ లిస్ట్ ఇచ్చారు, మీకు చెప్తాను, రాసుకోండి. క్రీస్తు పూర్వీకుల్లో ఒకడు, క్రీస్తు పూర్వీకుల్లో ఒకడు. సో ఇతని గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడ తప్ప మనకి ఇంకెక్కడ కనిపించదు. కాబట్టి ఇతని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు బైబిల్లో. క్రీస్తు పూర్వీకుల్లో ఒకడంతే. ఓకే, ఇప్పుడు 8వ వ్యక్తి, 8వ వ్యక్తి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 26:14. ఇస్కరియోతు యోదా. ఓకే, చాలు. ఇప్పుడు 8వ వ్యక్తి ఇస్కరియోతు యోదా. సో ఈయన చాలా 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 డేంజర్. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యోదా. నేను అనుకుంటాను, నేను కోరుకుంటాను, ఏ విశ్వాసి ఇస్కరియోతు యోధాలా ఉండకూడదు. ఏ సేవకుడు కూడా ఇస్కరియోతు యోధాలా ఉండకూడదు. ఏ వ్యక్తి కూడా అలా ఉండకూడదు. అలాంటి జీవితం మనకు రాకూడదు. మనం దేవుణ్ణి కోరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎంత ఆధిక్యత ఇచ్చాడండి ఇస్కరియోతు యోధాకి. ఇస్కరియోతు అనే మాటకు అర్థం ఏమిటంటే కెరియోతువాడు, కెరియూతువాడు, కెరియూతువాడు అని అర్థం. అంటే ఇది యూదా దేశంలో ఒక గ్రామం అంట, ఒక ప్రాంతం. వాస్తవంగా శిష్యులు యేసు ప్రభు దగ్గర సేవకి గలిలయ నుంచి వచ్చారు. 11 శిష్యులు కూడా, 11 మంది కూడా గలిలయ నుంచి వచ్చారు. ఈ ఒక్క వ్యక్తే యోదయ ప్రాంతం నుంచి వచ్చాడు. కెరియూతువాడైన యోదా. ఇస్కరియోతు అనే మాటకి కెరియూతువాడు అంటే యోదా ప్రాంతంలో ఒక గ్రామం అన్నమాట అది. సో కొంతమంది ఊరిని బట్టి పిలుస్తూ ఉంటారు కదా, అట్లా అన్నమాట. ఇస్కరియోతు యోదా 12 మంది శిష్యుల్లో ఒకడితడు. కానీ ఇతని తండ్రి పేరు సీమోను. బైబిల్లో అక్కడక్కడ రిఫరెన్స్లు మనకు చూస్తాం. ఇతని తండ్రి పేరు సీమోను. ఈ లాంటి మనసు, ఈ ఇస్కరియోతు యోధా లాంటి మైండ్ సెట్ ఎవరిలో కూడా ఉండకూడదు అనేది నా ప్రార్థన. ప్రారంభం బాగున్నాడు కనుకనే అతన్ని కోశాధికారిగా చేసి అతని చేతిలో డబ్బు చంచి ఇచ్చారు. బాగానే ఉన్నాడు కొంతవరకు. సడన్గా ఇప్పుడు ఒక వ్యక్తి శిష్యుడు కావాలంటే దేవుడు ఎవరిని పడితే వాళ్ళని పిలవడు కదండి. మీరు అర్థం చేసుకోవాలి. లోకములోంచి దేవుడు వేరుపరిచి తీసుకొచ్చాడు ఆయన సేవకి. ప్రారంభంలో నమ్మకంగానే ఉన్నాడు. ఆ డబ్బు సంచి తన దగ్గరికి వచ్చిన తర్వాత చివరికి ప్రభువునే అమ్మేయాలని అంత స్థితికి దిగజారిపోయాడు. యేసు ప్రభుని అమ్మేంతగా దిగజారిపోయిన పరిస్థితి ఇస్కరియోతు యోధాలో కనపడుతుంది. నేను ఆలోచించాను,
మిగిలిన 11 మంది ఒకలా ఉన్నారు, ఈయన ఇంకోలా ఉన్నాడు. ఎందుకు అలా జరిగింది అసలు? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటారు. 4లో మ్యాక్సిమం 4 బాగున్న వాళ్ళు ఉంటారు, ఒక్కడు తేడాగా ఉన్న వ్యక్తి ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూస్తూ ఉంటాం, మన ఇంట్లో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు. కొన్నిసార్లు చెప్తుంటారు, ఉన్నాడండి బాబు మా బావ ఒకడు, అసలు ఎందుకో మాకు తెలియదండి బాబు, ఆయన వచ్చాడంటేనే గొడవ అయిపోతుందండి, అంతే. ఇంకా చెప్తూ ఉంటారు చాలామంది కుటుంబాల్లో, అసలు ఎట్ట వచ్చిందో కానండి ఈ సంబంధం, అంతేనండి, ఇంకంతేనండి. ఒక అక్క నాకు ఎప్పుడు చెప్తా ఉండేవారు, అయ్యి బ్రదర్ ప్రార్థన చేయండి అండి బాబు. బాగానే ఉంటాడండి మా మరిది గారు, చాలా బాగానే ఉంటాడండి. అమావాస్య వచ్చిందంటే భార్యని కొడతాడండి బాబా. ఉంటారు 12 మందిలో ఒకడు, మరి ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇలాగా సమాజంలో, సంఘాల్లో, ఇంట్లో 11 మంది సువార్త సేవ మీద ఉంది దృష్టి. సేవకులు వినాలి ఈ మాటలు మంచిగా. మీకు 11 మంది సువార్త సేవ మీద ఉంది దృష్టి అంతా కూడా. ప్రభు ఎక్కడ పరిచర్యకి వెళ్తే అక్కడ కూడా వీళ్ళు సువార్త ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆ ఆశతోనే ఉన్నారు ఈ 11 మంది కూడా. ఆత్మల భారంతోనే ఉన్నారు. మరి వీళ్ళతోనే ఉండి యేసుప్రభుతోనే ఉండి ఎలా అమ్మేయాలనుకున్నాడు నాకు అసలు అర్థం కాదు. ఎందుకు అలా జరిగిందని నేను బైబిల్ స్టడీ ఆలోచిస్తూ ఉంటుంటే ఈ ఇస్కరియోతు యూదా గురించి చదువుతూ ఉన్నప్పుడు ఒక్క మాట నాకు గుర్తొచ్చింది. ఎందుకు ఆ ఇస్కరియోతు యూదా అలాంటి స్థితికి, యేసుప్రభుని అమ్మేసినంత స్థితికి వచ్చాడు అంటే చూద్దాం ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వాక్యం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో, బ్రదర్ మత్తయి కాదు, లూకా సువార్త 22:3 వన్స్ అగైన్. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో 12 మంది శిష్యుల్లో ఒక్కడైన యూదాలో సాతాను ప్రవేశించాడు. యూదాలో సాతానుడు ప్రవేశించాడు. హలో, మీరు మంచోళ్ళే, మీ వ్యక్తిత్వం చాలా మంచిదే, మనుషులకి ఎప్పుడు కూడా మంచి చేయాలనే మనసే మీకు ఉంది, మంచి ఆశతోనే ప్రభువులో మీరు వచ్చారు. అయితే మీ ఆశలు బాగున్నాయి, మీ వ్యక్తిత్వం బాగానే ఉంది, కానీ సాతానుగాడు ప్రవేశించే చోటు మనం ఇవ్వకూడదు. సో ఇందులో మైనస్ ఏమిటంటే, నోట్ చేసుకోండి, సాతానుడు ప్రవేశించాడు. యూదా పాడైపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఒకటి సాతానుడు ప్రవేశించాడు. అందుకే మనం ఎక్కడ సాతానుగాడికి అవకాశం ఇవ్వకూడదు, సాతానుగాడికి చోటు ఇవ్వకూడదు. చూడండి, చాలా కుటుంబాల్లో సాతానుగాడు ప్రవేశిస్తూ ఉంటాడు. భార్యాభర్తలు ఇద్దరు మంచి ప్రార్థనా పరులు, అంతే సాతానుగాడు ప్రవేశిస్తాడు. ఇది నిజమా? వాడి డ్యూటీయే, ఇది నిజమా? క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది, పాము ఇప్పినట్టు ఉంటుంది కదా, ఇది నిజమా? అంతే. చిన్నగా ఇక్కడ డబ్బులు పెట్టాను నేను, తీసావా అని అడుగుతాడు భర్త. భార్య ఏమనాలి? తీస్తే మాట్లాడండి, తీసానని చెప్పాలి, తీయకపోతే తీయలేదు అనాలి. అలా అందు, నేను నీ కంటికి ఎలా కనబడతానో దొంగలా కనబడుతున్నానా? ఇంకా ఆయన కొంతమందికి ఆయనకేమో చెయ్యి ఆడుతూనే ఉండాలి, ఇవిడికి నోరు ఆడుతూనే ఉంటుంది. ఇది సాతానుగాడి క్రియ. మన ఇంట్లో ఇలా జరగటానికి కారణం సాతానుగాడి క్రియ. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకండి. ఒక వ్యక్తి
ఆత్మీయ జీవితం ఎప్పుడు పాడైపోద్దంటే సాతాను గడికి అవకాశం ఇచ్చామంటే అంతే. అందుకే యూదా ఎంత అపోస్తులత్వం అంటే ఎంత గొప్పదండి అసలు. ఇప్పుడు సేవకు వచ్చినప్పుడు సేవకు రాకముందు వాళ్ళు విశ్వాసులుగా ఉంటారు. సేవకు వచ్చిన తర్వాత వాళ్ళని బ్రదర్స్గా దేవుని పనిలో నిలబెడతారు. దేవుడు ఎంత గౌరవం. సండే స్కూల్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అన్నయ్య అంటారు. ఆ తర్వాత పెద్దోళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ ఎదుటికి వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. సో మంచి ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. సేవకుడు అనే గుర్తింపు వాళ్ళ ఎదుట దేవుడు నీకు ఇచ్చాడు. అపోస్తుల పరిచర్య అది. దీన్ని మనం కాపాడుకోవాలి. కానీ అపోస్తులత్వాన్ని పోగొట్టేసుకున్నంత స్థితి ఎందుకు యోధాలకు వచ్చిందంటే సాతానుడు ప్రవేశించాడు. చాలామంది సేవకు వచ్చిన వాళ్ళు సేవలోంచి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోవటానికి, సేవలోంచి మరలా లోకాశల్లోకి వెళ్ళిపోవటానికి, సేవను విడిచిపెట్టేసి మరలా లోకంలో కలిసిపోవటానికి కారణాలు ఏంటంటే సాతానుగడు వాళ్ళ బైబిల్లో మీరు చూస్తే సాతానుగడు ఆలోచన పుట్టించాడంట. అది కూడా చదివిస్తాను చూడండి. యోహాను సువార్తలో ఉంది అన్నమాట. ఆలోచన పుట్టించాడంట. 13:2 ఉంది చూడండి. ఆలోచన పుట్టించాడంట. యోహాను సువార్త 13:2 కింద వచ్చిన చదవక, ఇస్కరియోతు యూదాలో హృదయంలో అపవాది ఆలోచన పుట్టించాడు. నీలో కూడా ఆలోచనలు పుట్టిస్తాడు సైతాన్ గాడు. అస్సలు చోటు ఇవ్వద్దు. నువ్వు చోటు ఇస్తే అంతే, సేవ అవకాశాలు వృద్ధి. అసలు అపోస్తులత్వం అంటే ఎంత ఉన్నతమైంది. దూతలు చేయలేని దివ్యమైన సేవ ధూళితో సమానమైన మనకిచ్చాడు దేవుడు. దాన్ని కాపాడుకుంటూ జీవిత కాలం అంతా కాడి మోసుకుని వెళ్ళాలి. కానీ మధ్యలో సాతానికి అవకాశం ఇచ్చామా, భ్రష్టత్వం. సో మరలా సేవ కట్టబడే అవకాశాలు కష్టం. చివరికి యోధ ఎలా చనిపోయాడో తెలుసా? ఆత్మహత్య చేసేసుకున్నాడు యోధ. చనిపోయాడు, ఉరేసుకుని చనిపోయాడు యోధ. ఏమండి, ఒక అపోస్తులుడు ఉరేసేసుకోవటం ఏంటి? సాతానుగడు కుయుక్తి చూడండి. ఏర్పరచబడిన వాళ్ళని సహితం మోసగిస్తున్నాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఇలాంటి యోధాలాంటి మనసు ఎవ్వరికి రాకూడదు ప్రభువా. ఏ విశ్వాసికి రాకూడదు, ఏ సేవకుడికి రాకూడదు ప్రభువా. సంఘాలకి కంచి వేసి కాపాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా, ఆలోచనకి లోబడకుండా నువ్వు స్థిరపరచు అని ప్రార్థించుకోగలిగితే యేసయ్య మరలా అవకాశం ఇస్తాడు, నడిపిస్తాడు, కృప చూపిస్తాడు. యేసు నామములో అట్టి కార్యములు జరుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ద్రోహం చేశాడండి యేసు ప్రభుకి యోధ. ఎంత అన్యాయం! యేసు ప్రభునే అమ్మేయడం అంటే అది అసలు ఎంత అన్యాయం అసలు. భక్తుడు చెప్పాడు, ద్రోహి అయిన యోధ అన్నాడు. అస్సలు ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయకూడదండి. ప్రభుతో ఉన్నాడు, తిరిగాడు. అరే ఈ అపోస్తులత్వం వచ్చింది ఆయనతో కదా. అస్సలు ఎంత ద్రోహం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువా నేను ఎవ్వరికి ఎప్పుడు ఎన్నడూ ద్రోహం చేయకుండా నా భక్తి జీవితాన్ని నిలబెట్టు. సాతాను గడికి నేను అవకాశం ఇవ్వకూడదు. యేసయ్య మిమ్మల్ని దర్శించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. చాలామంది భర్తకి ద్రోహం చేసే భార్యలు ఉన్నారండి. భార్యలకి ద్రోహం చేసే భర్తలు ఉన్నారండి. తల్లిదండ్రులకి ద్రోహం చేసే పిల్లలు ఉన్నారండి. ఎంత బాధ కలుగుతుందో అలాంటి సంఘటనలు వింటున్నప్పుడు. అరే వీళ్ళకి ఆ మనసు ఎలా వచ్చింది? అందుకనే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఇలాంటి యోధా మనస్తత్వం మనకి రాకూడదు. ఎప్పుడు మనం ఎవరికి మోసం చేయకూడదు, ద్రోహం చేయకూడదు. మన మనస్సాక్షి పశ్చాత్తాపం వచ్చేసేయాలి. ప్రభా ఆ మనసు నాకు రానివ్వకూడదు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఓ సందర్భం మీకు చెప్తాను. చేతులు ఊపుతూ ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. వాళ్ళ బంధువులేనట.
గబగబా వచ్చేసి ఇంటికి వాళ్ళ బంధువుల వరుస, అక్క 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 చెల్లి పెళ్ళి ఆగిపోతుందక్క, అక్క చెల్లి పెళ్ళి ఆగిపోతుందక్క, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరక్క, ఏదో సహాయం చేయక్క అని అంటే పాపం ఆవిడ మెళ్ళలో ఉన్న బంగారు ఇచ్చిందంట. సరే చెల్లి పెళ్ళి ఆగిపోతుంది కదా, సంబంధం సెట్ అయిపోయింది కదా, మధ్యలో ఆగిపోతే అవమానం కదా, సర్లే అని ఆవిడ మెళ్ళలో ఉన్న బంగారం ఇచ్చి, సరే మరలా మీకు కలిగిన తర్వాత పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత అప్పు తీర్చేసుకుంటే మరలా ఆ వస్తువు నాకు ఇచ్చేసే అని అడిగారనే ఉద్దేశంతో ఇచ్చారంట. బంధుత్వాన్ని బట్టి చేతులకున్న గాజులు, మెళ్ళలో ఉన్న బంగారం, వాళ్ళ చెల్లి పెళ్ళి ఆగిపోతుందంటే ఆ సమయానికి వాళ్ళు ఆదుకున్నారంట. ఆదుకున్న వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలండి. విచిత్రమైన సంగతి ఏమిటంటే ఆ బంగారం అమ్మేసుకున్నారంట. మళ్ళీ కొంత డబ్బు ఇచ్చాడంట వాళ్ళ భర్త, దానికి సమాధానం లేదు. వాళ్ళ కుటుంబస్తులు చెప్తున్నారు, అన్నా అసలు ఇట్లాంటి మనుషులు నాకు ప్రపంచంలో ఎక్కడ కనిపించలేదు, ఇలాంటి బంధువులు కూడా ఉంటారా? ఎవరైనా మనకి ఆపద వచ్చినప్పుడు ఒక వస్తువు ఇచ్చారనుకోండి, అప్పులో ఉన్నారు, సర్లే పట్టుకుని వెళ్ళి అప్పు తీర్చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చేసేయాలి కదండి. బంగారం పట్టుకుని వెళ్ళి అమ్మేసుకోవడం ఏంటి? డబ్బుకి మరలా సమాధానం చెప్పకూడదు, ఎంత ద్రోహం అండి. ఆ మాటలు వింటున్నప్పుడు గుండె పగిలిపోయినంత బాధ అనిపించింది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా సమాజంలో? ఇంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి తెలియకుండా పట్టుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టేసుకున్నారంట. ఒకసారి మీరు ఆలోచించండి, ఎప్పుడు నీ ద్వారా ఎవరికి ద్రోహం జరగకూడదు, అన్యాయం జరగకూడదు. దేవుడు నీలో మంచి మనస్సు ఇచ్చాడు, అపవాది నీకు ఆ ఆలోచన పుట్టిస్తాడు. ఏం పర్వాలేదులే, అస్సలు అది మళ్ళీ మన మీద పనిష్మెంట్గా. ఇస్కరియోతు యోధ ఎంత అన్యాయం చేసి ఏమన్నా బాగుపడ్డా అంటే, డబ్బు సంపాదించాడు, ఏ మాత్రం ఉపయోగకరంగా లేదు. కనీసం ఆ డబ్బు గుళ్ళో కూడా వేయటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదంట. పరిసయ్యులు ఏం చేశారు తెలుసా? ఆ డబ్బు తీసుకెళ్ళి అఖిల్దాం అని ఒక పొలాన్ని కొన్న, రక్త భూమి అని పేరు పెట్టారు దానికి. ఉరేసుకుని చనిపోయాడు ఇస్కరియోతు యోధ. అందుకే ఇలాంటి యోధాలంటే మనస్తత్వం నాకొద్దు ప్రభువా, అన్యాయపు సొమ్ము నాకొద్దు, ఎవరిని మోసం చేసి నేను ఎవరికి ఉపయోగం వద్దయ్యా, నాకు అలాగ వద్దు అని నువ్వు తీర్మానం చేసుకో. యేసు నామములో తండ్రి నేను దర్శించునుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్. రైట్. 9వ యోధ, 9th one, అపోస్తుల కార్యాల గ్రంథం 5:37. అపోస్తుల కార్యాల గ్రంథం 5:37. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా. చాలు. 9వది గలిలయుడైన యోధా. ఇతని యొక్క స్థితి ఏమిటంటే, జనసంఖ్య దినముల్లో ప్రజల్ని తనతో పాటు తిరుగుబాటు చేయటానికి ప్రేరేపించాడు, తాను కూడా నష్టపోయాడు. సో ఇతనిలో గలిలయుడైన యోధ, ఇతనిలో ఉన్న మైనస్ ఏమిటంటే తిరుగుబాటు. జనసంఖ్య వాళ్ళందరినీ కూడా ఉన్నాడు, వాళ్ళని ప్రోత్సహించాడు, తిరుగుబాటు చేయటానికి వాళ్ళని ప్రేరేపించాడు. చూడండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళకి వాళ్ళకి నిప్పంటిస్తూ ఉంటారు. పచ్చని కాపురంలో చిన్న నిప్పేసేసి అగ్గిపోలేసేసి వెళ్ళిపోతారు, పక్కకి తప్పుకుంటారు. అది ఎప్పుడు ఆడుతుందో తెలియదు. ఇంకా అలాంటి టైప్ ఆఫ్ మైండ్ ఈ యోధ. అలా కూడా మనం ఉండకూడదు. తిరుగుబాటు ఎప్పుడు ఒక క్రైస్తవుడికి ఇది తగదు. ఎప్పుడు మనం ఇతరుల మీద తిరగబడకూడదండి. వాళ్ళు ఇంట్లేదనుకోండి మంచిగా చెప్పండి, లేకపోతే ఇంకా ఇంట్లేదనుకోండి పెద్దోళ్ళతో చెప్పండి. అంతేగాని మన కోపాన్ని వాళ్ళ మీద ఉద్రేకం చేసుకుని తిరగబడొద్దు. సో ఇది కూడా మంచిది కాదు. చివరికి అతడే నశించాడు. ఓకే, ఫాస్ట్గా వెళ్తున్నాను. 10వ యోధ,
దమస్కు వాడైన యోధ. నేను చెప్పేస్తాను, మీరు నోట్ చేసేసుకోండి. దమస్కు వాడైన యోధ. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 10-11 వచనాలు. దమస్కు దారిలో సౌలు వెళుతున్నప్పుడు ఒక దర్శనం కలిగింది. దేవుడు వెలుగు ప్రత్యక్షమైనప్పుడు తన కన్నులకున్న పొరలు రాలిపోయాయి. సౌలు పౌలుగా మారాడు. ఇప్పుడు దమస్కు వాడైన యోధ ఇంటికి ఈ సౌలు వచ్చాడు. 3 రోజులు తన ఇంట్లో ఉన్నాడు. అప్పుడు అననీయ అతనికి కొన్ని మాటలు చెప్పి బాప్తిస్మ ఇచ్చాడు. సో ఇతని ఇంటిలో నిజంగానే అతని ఇల్లు దేవుని యొక్క పని కోసం కొంచెమైనా ఉపయోగపడింది. ఓకే, నెక్స్ట్ 11వ వాడు యేసు ప్రభు సహోదరుడైన యోధ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 13:55. యేసు ప్రభు సహోదరుడైన యోధ. నేను చదువుకున్నాం కదా, మనం 4 తమ్ముళ్ళు కదా యేసు ప్రభుకి, అందులో ఒకడు యోధ. ఇతనిలో ఉన్న క్వాలిటీస్ ఏమిటంటే, ఒకప్పుడు నమ్మలేదు యేసు ప్రభు సహోదరులు, నమ్మలేదు యేసయ్యని. కానీ ఈ యోధ మాత్రం, మా అన్న అయినా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఈయన దేవుడని నమ్మాడు. చూడండి, అతనిలో ఉన్న మాటను గురించి చెప్పాలంటే, యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడు అని అంటున్నాడు. కాబట్టి అపోస్తుల యొక్క దినాలలో దేవుని యొక్క పని జరగటం కొరకు దేవుడు ఇతని చేత ఒక అద్భుతమైన పత్రిక రాయించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యేసు ప్రభు సహోదరుల్లో చాలామంది నమ్మలేదంట ప్రభుని, కానీ ఇతడు నమ్మాడు. ఎంతో చక్కని దీవెనకరమైన పనిని దేవుడు అతనికి అప్పగించాడు. కాబట్టి ఇతడు ప్రభు సహోదరుడైన దాసుడిగానే తగ్గించుకుని దేవుని పనికి ఉపయోగకరంగా మారాడు. ఇలాంటి వ్యక్తిగా మనం నిలిచి ఉందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. నెక్స్ట్ 12వ యోధ. అపోస్తుల కార్యాలు 1:13. నోట్ చేసేసుకోండి, నేను చెప్తాను. అపోస్తుల కార్యాలు 1:13, మత్తయి 10:3, లూకా 6:13. మరలా చెప్తున్నాను, అపోస్తులు 1:13, మత్తయి 10:3, లూకా 6:16. ఇవన్నీ చోట్ల చదివితే ఇక్కడ ఇతని పేరు తద్దయి అనే మారు పేరు, తద్దాయి లేదా లెబ్బాయి, 3 పేర్లు ఉన్నాయి ఆయనకి. 3 రిఫరెన్స్లు కూడా చదువుకుంటే అపోస్తులుడైన యోధ మాట ఓ మాటలో చెప్పుకోవాలండి. బ్రాకెట్లో తద్దాయి లేదా లెబ్బాయి. 12 మంది శిష్యుల పేర్లు ఉన్నాయి కదా, అందులో లెబ్బాయి, తద్దాయి అనే పేరు ఉంటుంది. సో ఆ వ్యక్తి ఎవరంటే అపోస్తులుడైన యోధ ఒకరు. 12 మంది పేర్లు వస్తాయి అపోస్తుల కార్యాలు చదివితే. యాకోబు కుమారుడైన యోధ అని చెప్పారన్నమాట ఆయనకి. ఈయన ద్వారా దేవుని కార్యం ఎట్లా జరిగిందంటే, ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడు. ఈయన ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. చాలా చాలా ప్రయాసపడ్డాడు. ఒక మహిమ కలిగిన సేవ చేశాడు. ఓకే, టైం అయిపోతుంది. చివరి మాట, ఆఖరి మాట, 13వ యోధ. అపోస్తుల కార్యాలు 15:22. 15:22 చూస్తే బర్సబా అనే మారు పేరు గల యోధ. బర్సబా అనే మారు పేరు గల యోధ. ఇతడి యొక్క స్థితి ఏమిటంటే, యెరూషలేము సంఘం కొరకు కొన్ని సున్నతి ఆచారాలు వీటి నిమిత్తమై డిస్కషన్ వచ్చినప్పుడు పౌలుతో పాటు కలిసి ప్రయాసపడ్డాడు. కాబట్టి
ఇలాగమాట చాలామంది 13 మంది పేర్లు మనకు వచ్చాయి. ఇందులో కొంతమంది కొన్ని విధాలుగా ఉన్నారు, కొంతమంది మాత్రం దేవుని కొరకు రోషంగా ఉన్నారు. ఈ 13 మందిలో నీవెవరు అని రాసుకో కింద. దేవుడికి స్తోత్రం. హలో, నీవెవరు? ఈ 13 మందిలో నీవు ఏ టైప్లో ఉన్నావు ఒకసారి నీవు ప్రశ్నించుకో. ఒక్కసారి మరలా ఈ 13 మందిని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మీరు కూడా చెప్తే బాగుంటుంది. చెప్పండి, బైబిల్లో ఎంతమంది యోధాలు ఉన్నారు? 13 మంది. నెంబర్ 1, లేయా యాకోబు యొక్క 4వ కుమారుడు. ఇతడు తన సహోదరులకి హాని చేయటానికి ఒప్పుకోలేదు. నేను అలా ఉంటాను అన్నవాళ్ళు ఆమెను చెప్పండి. గుడ్. రెండవది, లేవీలో ఒకడు. లేవీడు అంటేనే హత్తుకోవటం. 3, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారిలో ఒకడు. నువ్వు అలా ఉండొద్దు. 4, జెరుబ్బాబేలుతో కూడా చెర నుండి తిరిగి వచ్చిన వారిలో ఒకడు. 5, నెహెమ్యా కాలంలో యెరూషలేమునకు ప్రధానుడైన ఒకడు. 6, నెహెమ్యా కాలంలో ప్రాకారములు ప్రతిష్ఠించిన ప్రధానుల్లో ఒకడు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో 7వ వ్యక్తి, క్రీస్తు పూర్వీకుల్లో ఒకడు. 8, ఇస్కరియోతు యోధ. అమ్మో, అస్సలు ఇలా ఉండొద్దు. సాతానుడు అతనిలో ప్రవేశించి ద్రోహం చేశాడు, అలా ఉండొద్దు. 9, గలిలయుడైన యోధ. 10, దమస్కు వాడైన యోధ. 11, ప్రభు సహోదరుడైన యోధ. 12, అపోస్తుడైన యోధ లేదా లెబ్బాయి తద్దాయి అనే పేరు కలిగిన వాడు. 13, బెర్సబ్బా అనే పేరు కలిగిన యోధ. దేవుడు ఈ మాటలన్నీ మీ వినికిల్లో మార్చి దీవెనకరంగా స్థిరపరచునుగాక. అందరూ అలాగే మోకరించండి. ప్రభువు మనకిచ్చిన ఈ వర్తమానం ద్వారా ఈ 13 మందిలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ మనస్సును ఏ వాక్యం తాకిందో, నిజంగా నీకు పశ్చాత్తాపం వస్తే, కన్నీళ్ళు వస్తే, తీర్మానంతో ఒక్క నిమిషం స్తోత్రం 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 అని చెప్పండి. గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభువా, నేను తిరుగుబాటు చేసే యోధలా ఉండను. సాతాను ప్రవేశించే అవకాశం నేను ఇవ్వను. నేను ద్రోహం చేయను ప్రభువా, ఎవరికి హాని చేయను ప్రభువా, అన్య స్త్రీలను వివాహం చేసుకోను ప్రభువా. అందరు ఒక్క నిమిషం మోకరిస్తారా? ఓకే, చాలాసేపు అవుతుంది కదా, లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అలిసిపోయినట్టున్నారు, చాలా సేపటి నుంచి కూర్చున్నారు కదా, లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అడగండి ప్రభువా, అడగండి ప్రభువా, అడగండి ప్రభువా. దేవా, దేవా, నా ద్వారా ఏదో ఒక కార్యం నువ్వు చేయను. ఈ 13 మందిలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఒక్క మాట 2 చేతులు చాపి ప్రార్థన చేసుకో. ఇంతసేపు దేవుడు వాక్యం నేను దర్శించింది కదా, నీలో మారు మనసు ఉంటే, నిజంగానే వాక్యం నేను దర్శించి ఉంటే, నువ్వు ఏ తీర్మానం చేసుకుంటున్నావో మనసు విప్పి ఒక్క మాట నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను అపోస్తుడైన యోధాగా ఉంటానయ్యా. నేను యాకోబు లేయా కుమారుడైన యోధాలాగుంటాను ప్రభువా. ప్రభువా, 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 నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. యేసయ్యా, అపోస్తుడైన యోధాలాగుంటానయ్యా. ప్రభు సహోదరుడైన యోధాలాగుంటాను ప్రభువా. యేసయ్య ఎదుట తీర్మానం చేసుకునే సమయం తల్లి. పురుషులు కూడా నోరు తెరిచి అడగండి, ప్రభువా. పేరు స్తుతించేవాడే గాని ఇంతమంది యోధాలు ఉన్నారయ్యా, మాకు అర్థమైంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా
నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, చప్పట్లు, ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అవును ప్రభువా, నీ వారసత్వము కొరకే నన్ను పిలిచావు రాజా, గొప్ప దేవా, నీ వారసత్వముకై నా జయం కోరిన్ నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, నీ వారసత్వముకై నా జయము కోరిన్ నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అసాధ్యమైన ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైన ఏమున్నది, అసాధ్యమైన ఏమున్నది. యోధా సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి. ఒక్కొక్కరిని దేవుడు దర్శిస్తా ఉన్నాడు. నీ మనస్సాక్షి నీతో కూడా సాక్ష్యమిస్తూ ఉన్నది. ప్రభువా, అపోస్తులులాగా దేవుని కొరకు నిలిచే కృపనివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. రుమామానా శబామామా శబ్దా. రాజా, రాజా, ఒక సమర్పణ, ఒక వైరాగ్యం. హల్లెలూయా.